అనేక సార్లు అక్క అక్క వీరవనిత అక్క అక్క అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా అనదలుచుకుంటే తప్పకుండా నన్ను సూటిగా అనండి. కానీ మా క్యాబినెట్లు ఎవరు లేరు, నేనే ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని. బట్ నేను కూడా డైరెక్ట్ గా రాగానే రాజకీయాలకు రాలే. 5 ఏళ్లు కష్టపడి చదువుకుంటూ ఇదే మహబూబాద్ కోర్టుల కేసుల చుట్టూ తిరిగి, హన్మకొండ కోర్టుల కేసుల చుట్టూ తిరిగి, ఏ కోర్టులలో అయితే నేను నక్సలైట్ ముద్దాయిగా ఎదుర్కొన్నానో అదే కోర్టులలో 5 ఏళ్ల తర్వాత నల్లకోట వేసుకొని లాయర్ గా నిలబడ్డ తర్వాత ఎన్నికల్లోకి రావడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. దీన్ని మీరు ఇవాళ ఈ రకంగా మా క్యాబినెట్ ముద్ర వేసి ఆ రకంగా నాదేమనుంటే నన్నే అనండి, అందరిని ఎందుకు అనడము. కాబట్టి అంటే 1 ఇయర్ నుంచి కూడా చాలా బాధ అనిపిస్తుంది. అరే మేము ఎక్కడి నుంచో వచ్చి ఈ రకంగా ఎదుగుతే కూడా తట్టుకోలేక వెనుక ఉండే శక్తులు, ముందట ఉండే శక్తులు ఎంతసేపు తొక్కిపడేద్దాం. అంటే మా గొంతులు మేమేం తప్పు చేసినాం. కాబట్టి ఇది ఆయన నిన్నటి నుంచి మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా అనడము. మురళీ సార్ కూడా ఆయన ఒక కలెక్టర్ గా పనిచేసిండు, అవకాశం ఇవ్వకూడదా? మీరంటే మతాల పేరు మీద, కులాల పేరు మీద మనుషుల మధ్య అంతరాలు తెచ్చి విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించే వాళ్ళని అందరూ ఎక్కిస్తున్నారు. కానీ మా రాజకీయ జీవితంలో అలాంటి మచ్చలేమి లేవు. కాబట్టి వేరే షరతుగా మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు షార్ట్ షీట్ పెడుతున్నారు. అయ్యా మేము 6 గ్యారంటీలతో మోసం చేయలే, మేము అమలు చేస్తున్నాం. మాకంటే ఎక్కువ కూడా మీరు గ్యారంటీలు ఇచ్చారు. మేము 400 గ్యాస్ ఇస్తామంటే మేము 500 గ్యాస్ ఇస్తామంటే మీరు 400కే ఇస్తామన్నారు.